పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నేను దేవుని యందు ఆనందించెదను, నా రక్షణకర్తయగు యెహోవా యందు నేను ఆనందించెదను అని ఇక్కడ ప్రవక్త చెబుతూ ఉన్నారు. దేవుని యందు ఎప్పుడు ఆనందించుతూనే ఉండాలి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అయితే మనుషులకు సమృద్ధి కలిగినప్పుడు సంతోషంగా ఉంటారు. తమకు అన్నీ ఉన్నప్పుడు ఆనందంతో ఉంటారు. ఏమీ లేనప్పుడు విచారము కలిగిన వారై ఉంటారు. అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్న మాటలు, నా చేను పండకపోయినా, నా గొర్రెల దొంటిలో గొర్రెలు లేకపోయినా, నా యొక్క చెట్లు ఫలించకపోయినా నేను ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందించగలను అని అంటున్నాడు. మానవునికి దేవుడిచ్చేటువంటి సంతోషము, సమాధానము శాశ్వతమైనటువంటిది. అవి ధనమును చూసి వచ్చే సంతోషమో, ఆస్తిని చూసి వచ్చే సంతోషమో కాదు. ప్రభు మనకు శాశ్వతమైనటువంటి సంతోషము, సమాధానం ఇచ్చేటువంటి వాడు. ఆ సంతోషము, సమాధానము ఈ లోకము తీసివేసేటువంటిది కాదు. లేనప్పుడైనను సరే, ఉన్నప్పుడైనను సరే, ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషంతో, ఆనందంతో ఉండువారే నిజమైనటువంటి దేవుని బిడ్డలు. అయితే చాలామంది అలా ఉండరు. తమకున్నప్పుడే ఆనందంగా ఉంటారు, లేనప్పుడు సంతోషంతో వారు ఉండరు. కానీ దేవుని బిడ్డలైన మనము మన లేమిలోను, మన కలిమిలోను, మన వ్యాధిలోను, మన బాధలు కూడా మనం ఎల్లప్పుడూ సంతోషించుచు, ఆనందించుచు ఉండాలి. దైవజనుడైనటువంటి పౌలు శీలను చెరసాలను వేసేప్పుడు వారెంతో శ్రమల మధ్య ఉన్నారు. అయితే ఆ మధ్యరాత్రి వారు సంతోషంగా పాడి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచినారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఫిలిప్పుకి రాస్తూ కూడా పౌరు భక్తులు, నేను చెబుతున్నాను మీకు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనకు రక్షణతో పాటు శాశ్వతమైన ఆనందము, సంతోషం ఇచ్చినాడు. మనం అన్నిటి యందు సంతోషం కలిగిన వారమై మనం ఎప్పుడు విచారంతో ఉండకుండా దేవుడు మనకు అనుగ్రహించిన కృపలో ఆయన్ని మహిమపరిచి ఆనందంతో ఉందాం. అందుకొరకే కదా ప్రభు తన ప్రాణమును నీ కొరకై పెట్టాడు. దేవుడు తన వాక్యము దీవించుగాక. ప్రార్థించుగాక. గరుడా, పరిశుద్ధుడా, మేమెల్లప్పుడూ నీ యందు ఆనందించే భాగ్యుడు మాకు అనుగ్రహించు. యేసు నామమున అడిగి వచ్చున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.